చెప్పన్నా ఇప్పుడు మీ కమ్యూనిటీకి సంబంధించి ఎస్టీలకు సంబంధించిన అనేక హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇవన్నీ నెరవేరుతున్నాయా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో? ఒక్కటి కూడా నెరవేర్చిందన్న. ఏమనంటే మాకు అన్ని హామీలు ఇచ్చిండు. 420 హామీలు అన్నీ ఇస్తున్నాడు. రైతు బంధు, రైతు భరోసా, లక్ష్మీ కళ్యాణము అవి మొత్తం ఏమీ 0% ఉంది అన్న. ఏం లేదు, అసలు ఏమీ లేదు. అన్నీ ఇస్తున్నాడు. అది ఇంకోటి మన ఈ కూలీ వాళ్ళకు పాపం అది వాళ్ళకు భూమి లేని వాళ్ళకు 12,000 ఇస్తున్నాడు. ఏడిచ్చిండు ఇప్పుడు వరకు. ఇప్పుడు వరకు ఇవ్వలేడు వాళ్ళకు. ఏందన్నా మరి మీ పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టడం అనేది జరిగింది. మరి ఇక్కడ మీకు మీ ఎస్టీలకు సంబంధించి గిరిజనులకు సంబంధించి పోడు భూముల పట్టాలు ఇప్పటి వరకు 42 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను పోడు భూమి నుంచి. ఇప్పటి వరకు నాకు పట్ట రాలేదు. నాకు కూడా ఎక్కడ రాసిచ్చినప్పుడు మన కేసీఆర్ వచ్చినప్పుడు రాసిన పెండింగ్లో పెట్టేసిండు. అది కూడా ఇట్లా ఫైల్ పెండింగ్ పెట్టేసిండు. వాళ్ళ కలెక్టర్ దగ్గర పోయినాము, చాలా ప్రాసెసింగ్లో ఉన్నాయి అన్నారు. నాకు ఇప్పటి వరకు కాలేదు. ఇది ఇతను వచ్చి ఇస్తానన్నాడు. ఇప్పుడు వరకు ఎంక్వైరీ లేదు, ఏం లేదు. సీతక్క చెప్పింది. సీతక్క కూడా ఏం రెస్పాన్స్ లేదు. వస్తుందని మేము ఆశతో ఓటేసినాం, గెలిపించినాం అన్న. గిరిజన మంత్రి. మరి ఏంటన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్టీలు ఎందుకు టార్గెట్ కావాల్సి వచ్చింది సర్కార్కి? వాళ్ళకు అమాయకులు ఉంటారు. జర ఇంద్రమ్మ పథకం ఇంద్రమ్మ ఉండే కదా, చేస్తే పాపని నమ్మకంతో వేసిరన్న. అసలు అప్పుడు చేసింది ఇంద్రమ్మ ఇచ్చింది పాప అమ్మాయి. ఆమె పేరుతోనే వీళ్ళు గెలుస్తున్నారు. వీళ్ళకి ఏమున్నదని ఏముంది? ఖాళీ పెద్ద పెద్ద మాటలే వీళ్ళకు. మాటలు చెప్తారు కానీ ఏమున్నాయి వీళ్ళకి? ఏం మాటలు అన్న, అన్ని నెరవేరుస్తున్నారు కదా. చెప్పు, ఈడ తీసుకుపోతానండి, అడుగుదాం. ఏడని అది ఒక్కనకన్నా ఇట్లా వచ్చిందని చెప్పు. ఒక హామీలు అది బస్ ఫ్రీ అంట. బస్ ఫ్రీ ఎవరికా? అది ఎవరికి? అది మహిళలకు. ఇది కూలీ వదిలేసి వాళ్ళకు పోతారు ఢిల్లీ. అంటే వీళ్ళకి సిటీ వాళ్ళకు ఏం చేయాలంటే పిల్లలకు చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్స్ వాళ్ళకు కానీ వృద్ధులు వాళ్ళకు హాఫ్ టికెట్ అయినా లేకుంటే ఫ్రీ అయినా ఇచ్చేది వాళ్ళకు. వీళ్ళకు యూత్ వాళ్ళకు కానీ ఇది యంగ్ లేడీ కానీ వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళకు పని చేసుకొని బతుకుతారు. వాళ్ళ పిల్లలు పోషించారు. ఎట్లా పోషించారు వాళ్ళు? చెప్పు. ఇప్పుడు ఒక టౌన్లో పని చేసుకోవాలనుకుంటే అది ఉచిత పథకం ప్రభుత్వం ఇస్తుంది, దాన్ని మనం తప్పు పట్టకూడదు. అంటే మహిళలకు అందరికీ మహాలక్ష్మి పథకం కింద ఇది శ్రీకారం చుట్టాలని అన్నారు పాపం. అదే ఉన్నది వీళ్ళ ప్రాబ్లం. అది వస్తాయని ఇప్పుడు వరకు సంసారం నడుస్తూ ఏదో వేసిరు. ఏమున్నది వీళ్ళకి? ఒక్క హామీ కూడా కరెక్ట్ లేదన్న. ఏముంది? ఇంకేం వాళ్ళ ఒక్క హామీలో ఎక్కడన్నా పోనీ ఏమీ లేవు. మొత్తం 0% వీళ్ళవి, జీరోనే. అందుకోసం కాంగ్రెస్ ఓటు వేసి కూడా వీళ్ళు వేసినాం. ఇప్పుడు గెలిపించినాము, వస్తాయా అనుకున్నాం. మీరు ఇంద్రమ్మ రాజ్యంలో వచ్చింది మాకు. ప్రతి ఒక్క వైఎస్ఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఇల్లు ఇచ్చిన పాప అతన్ని అట్లా అనుకున్నారు. కానీ ఇట్లా అవుతుందని ఎవరు అనుకోలేరు తెలుసా? గట్ల వస్తాయి అనుకున్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసింది. మళ్ళీ రైతు భరోసా పైసలు చెప్పండి. చాలా మంది అంటే 10% అయ్యిండొచ్చు, చేసిండొచ్చు. అనుకోవచ్చు నేను చేసిండొచ్చు. కానీ చాలా మందికి రాలేదు. 90% రాలే అన్న. ఎక్కడన్నా ఏ ఊరికి పోదాం మనం, ఏం రాలేదు. నాకు ఇప్పుడు మొన్ననే రైతు భరోసా అన్నాడా, అందరికి పడ్డాయి, నాకు పడలేవు. నాది ఎంత 24 గుంటలే, నాకు పడలేవు. ఇప్పుడు 20 తారీఖు ఈసారి ఫోన్ చేస్తే ఏమంటాడు, పడితే పడుతున్నాము అన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 30 తారీఖు దాకా టైం ఇచ్చారు కదా, ఈ నెల 31 వరకు ఉన్నది. 20 అన్నాడు నాకు. ఇప్పుడు 20 అంటే 20 ఎంత 13, ఇంకా 7 రోజులు చూస్తాం. మనకి 7 రోజులు చూస్తా కదా, తర్వాత చూస్తాం. కానీ ఎట్లా ఇక హామీల మీద హామీ. 20 ఆగస్ట్ అన్నాడు, రాత్రికే పడితే టక్ అన్నాడు. టింగ్ ఏమన్నా అన్నాడు కదా. ఇంకోటి 26 జనవరి అన్నాడు అన్న. ఆ జనవరి మొత్తం ఎదురు చూస్తూనే ఫోన్లో లవడ వస్తాయి. కానీ మొత్తం చూసిడే కానీ తప్ప ఏమీ లేదు అన్న. ఫోన్ పే చూడాలి, లేకుంటే మెసేజ్ చూడాలి. వాని గురించి వెయిటింగ్ వాడుకొని. ఇది ఏముంది? ఇది ఇంట్లో కథలు కరెక్ట్ అంటే అతని ఎట్లా ఎవరికి మోసం చేయలేడు. అనుకోకుండా హామీలన్నా అడగలేడు. రైతు ముందు ఎవరు అడిగాడు? ఏ బాడకు అడిగిన వానికి ఈమని? అరే ఉన్నదానికే చక్కగా చేసుకో, నువ్వు ఉన్నదానికే మంచి నడిపిస్తే నీదే పేరు ఉంటాయని కేసీఆర్ అన్నాడు. అరే మంచి చేసుకొని రెస్ట్ తీసుకుందామని అన్నాడు. పాపం మరి అతనికి రెస్ట్ తీసుకోకుండా ఉన్నాడు. ఇంకో అసెంబ్లీ వచ్చింది, నిన్న వచ్చింది పాపం. మస్తు చెప్పిండు కానీ వానికి అర్థం కాదు. అది పొడుపు కథలు అది చెప్పిండు కేసీఆర్, కానీ వానికి ఏమి అర్థం కాకొచ్చింది. అతను ఖాళీ ఓల్డ్రుడే. అది అప్పు ఉంది. అరే అప్పు అయితేనే సంసారం నడుస్తాయి. ఎట్లా నడుస్తాయి? అప్పు ఉంటే నేను నడుస్తాయి కదా. అప్పు చేస్తేనైతే నువ్వు కూడా అప్పు తెచ్చినావు కదా. నీకు ఎంత ఇప్పుడు ఈ 15 నెలల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసింది అనే విషయం నీకు తెలుసా? ఈ రోజే ఖాళీ వానికి బై ఎలక్షన్ కూడా ఇప్పుడే గెలుస్తాం, మేమే గెలుస్తాం.
బీఆర్ఎస్ గెలుస్తుంది చూస్తూ ఉండు నువ్వు. అదే ఏమున్నా మీకు కూడా తెలుసు కదా, మీకు తెలియదా? ఏం హామీలు ఇచ్చాను? బస్ ఫ్రీ అంటే సిటీలో అది కొట్లాడుతున్నారు అబ్బా. అసలు జెంట్స్ అంటే జెంట్స్కి అసలు ఇదే లేదు, దొబ్బేస్తున్నారు ఇక్కడ మనం కూర్చుంటే. ఇట్లా ఇటువంటి పరిపాలన నేను ఎప్పుడు చూడలే. ఏ సీఎం కూడా ఇట్లా తిట్లు చూడలే నేను. ఏ సీఎం ఎప్పుడన్నా చూసినావని? కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు సంధి, వైఎస్ఆర్ ఉన్నప్పుడు సంధి, నాకు తెలిసిన మటుకైతే అప్పుడు సంధి ఏ రోసే కూడా ఉండే పాపం కానీ మంచిగా చేసుకున్నాడు. ఎవరికి ఏమైనా సైలెంట్ అన్నాడు కానీ ఇది ఓల్డ్ ఇతని 11 నెలలు చేసిన మంచిగా చేసిన. అరే ఇతని ఓల్డుడే నాకు ఇతని ఏం చూడాలని కట్ చేస్తున్నాను నేను ఫోన్ అయితే. వీని ఇంటర్వ్యూ చూడాలి కానీ వీనికి అసెంబ్లీ చూడాలంటే కేసీఆర్ ఫ్యామిలీ మీదనే పోతున్నాడు కానీ వీడు చేసిన చేత కాక వచ్చింది ఇది. వాని మీద ఎందుకు పోతావు? నువ్వు కరెక్ట్ చేసుకో, మెల్లగా చేసుకుంటా ఉండు. ముందు కేసీఆర్ ఇక్కడ పాలన ఇగో చేస్తే ఒక్కరికి 1 రూపాయి పడని అందరికీ సరిగ్గా ఇవ్వాలి. ఇల్లు కూడా ఇస్తున్నాడు. ఇల్లు ఎవరికి ఇచ్చిండు ఇప్పుడు వరకు? అది ప్రోజింగ్లే. ఎందుకంటే ఇదే వీళ్ళు ఇస్తా, వీళ్ళు కుల గణన, ఎల్లవడ గణన, ఈ గణనాల నుంచి ఇప్పుడు టైం ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకో సంవత్సరం అంటే 3 సంవత్సరాలు. ఒకటి పునాది వస్తాడు, ఇస్తున్నామంటాడు. ఒక్కని ఇస్తే మొత్తం ఇప్పుడు చరకపల్లిలో ఇచ్చిండు అన్న, ఒక్కనికే ఇచ్చిండో ఇద్దరికి ఇచ్చిర్రు, మొత్తం టామ్ జరాబాద్ ఇచ్చిన అంటాడు. మేమేం లేమా వానికి ఓటు వేయలేమా? ఓటు వేస్తేనే వాడు గెలిచింది కదా. ఇటువంటి పరిపాలన అంటూ ఏమి ఇది మీరు కూడా అడగాలి. ఏమైనా ఇది ఇంటర్వ్యూ తీసుకున్నావు నువ్వు, ఇంట్లో లాభం కూడా ఉండాలి, చెప్పేటట్టు మనకు ఇది ఉండాలి. ఏముంది ఇది ఇంట్లో? చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, పిల్లలకు స్కూటీ ఇస్తున్నాడు. స్కూటీ ఎక్కడి అది అబద్ధం చెప్పదన్నా. ఇవో గరీబులు ఎట్లా బతుకుతారు? వాడు ఇస్తే వాడు ఎవరు బతకరు కదా. ఏదైనా కూలే నాలే చేసి బతుకుతారు. కానీ నువ్వు వచ్చింది అయ్యో నువ్వు నాకు మాట ఇచ్చిన 100 రూపాయలు అంటే నేను 100 అడుగుతాను నీకు. ఎరే ఇస్తున్నాడు అన్న, నీ ఏం పేరు? అరుణ్ అన్న ఇస్తున్నాడు కదా, ఆశ ఉంటుంది. నువ్వు అప్పటికి ఇస్తా, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అని చెప్పోదన్న. రూపాయి ఇస్తే రూపాయి లేకుంటే ఇయ్య అని చెప్పు. ఎవరైనా కూలి 4 చేస్తే బతుకుతారు, ఇల్లు కడతారు, ఎట్లా కష్టపడి కడుతున్నారు, భూమి కూడా కట్టి కడతారు వాళ్ళు. కానీ వీళ్ళని ఆశతో ఇప్పుడు వరకు నేను రేకులు ఇల్లు ఇప్పుడు కట్టలేదు. వీళ్ళ ఆశకి అయ్యా ఇల్లు గురించే కాదు, అన్ని విధంగా ఉన్నాయన్న. నీ భార్యకు 2500 వచ్చినాయి. నేను అది తిట్లో ఇప్పుడు అనక 2 రూపాయలు లేవంటే 2500 అంటావు. 2 రూపాయలు లేవు, 2 రూపాయలు. ఆధార్ కార్డుతో హైదరాబాద్ తిరిగేసి వస్తుంది. ఆ 2500 కూడా వస్తున్నాయి. మాకు తిరిగేది ఏమో అవసరమా అన్న? రంజులు జరగదు, బస్సు బండి మీద పోతా, నేను వస్తా. నువ్వు బండి మీద పోతావే. ఇప్పుడు మేము మేడం పోతే బస్సు ఫ్రీ ఉన్నది, వాళ్ళ అమ్మలు ఊరికి పోయినా కానీ. ఇగో మా భార్య ఇండియన్ వర్క్ చేస్తుంది గ్రామ పంచాయతీలో. అయినా ఆమె ఎక్కడ పని పోతుంది? ఎక్కడ పోతాయి ఊరికి? బస్సు కూడా లేదు మన తాండాకు, బస్సే లేదు. మరి మినిమం ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ అన్న వస్తున్నాయి మీ తాండా? అది అన్న నేను ఎప్పుడు వాటర్ నేను వదులుతున్నాను కదా, ఆ 6 మంత్ అవుతుంది. అందులో మినిమం నేను అబద్ధం చెప్పా 14 days వచ్చిందన్న, 5 నెలల్లో వచ్చింది. అది కూడా 34 minutes అండ్ 40 minutes అట్లా వస్తుంది కానీ బంద్ చేసి ఇస్తున్నాడు. వాటర్ రాకొచ్చింది, పైనుంచి రాకొచ్చినట్టు. ఈ మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ కలెక్షన్ బాగా వసూలు చేస్తురట కదా, తాండాలలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు. వసూలు దేని గురించి నాకు అర్థం కాలేదు. అదే బిల్లు ఏం వసూలు చేయలేరు కానీ అట్లా అబద్ధం చెప్పొద్దు. వసూలు ఏం చేయలేదు. వాటర్ రాకొచ్చింది ఏం వసూలు చేస్తారన్న? వాటర్లో వాటర్ ఇబ్బంది ఉంది. మరి ఏంది కేసీఆర్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా జమీన్ ఆస్మాన్ వరకు ఉన్నదానా? అతన్ని అడగకుండా చేసిన అతను అది మన ఇంటి నాన్నలేక. ఇతనికి అడగాలి, వీళ్ళకు తమ్ముడికి అడగాలి, అన్నకు అడగాలి. ఇతను మన డాడీ లేక అతను అడుగుడు ఉంటాడు, తెలిసే ఇచ్చేస్తాడు. వీనికి బట్టలు లేవా, బట్టలు లేవు, వీనికి పాయింట్ లేదా, పాయింట్ దేవుడు కాదు, వీనికి చెడ్డీ లేదా, చెడ్డీ లేవు అని అనుకొని ఇచ్చిండు. అతన్ని అడగలేము కదా. ఎవరు అడిగినావా? నీవు అడిగినావా? మరి ఈయనకి కూడా అడగందే కదా. ఇప్పుడు ఇవన్నీ పథకాలు 6 గ్యారంటీలు ఎవరు కూడా అడగలేరు. ఈయనకి కూడా అన్ని ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తాడు. ఇతను అడగలేడా? ఇప్పుడు వరకు అడుగుడి మీదనే ఉన్నారు. వస్తాయని ఫోన్లు చూస్తున్నారు. ఇట్లా ఫోన్ల మీద మెసేజ్ వస్తుందేమో అని పాపం ఇల్లు కూడా వస్తాయని ఇక ఉన్నారు. ఇప్పుడు వారు ఏం లేవన్నా. ఇంట్లో చెప్పుడు ఇంటర్వ్యూ చేసి చూడే తప్పు ఉంది కానీ ఏమి ఇంట్లో నాకు అర్థం కాదు.